డిజిటల్ ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాని అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. మోసాలకి పాల్పడుతున్న వారిలో బ్యాంక్ మేనేజర్ సహా 52 మందిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి భారీగా చెక్ బుక్లు, సెల్ ఫోన్లు, రబ్బర్ స్టాంపులు, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు 3 రకాల సైబర్ క్రైమ్ మోసాలకి పాల్పడుతున్నట్టు గుర్తించారు. నిందితుల్లో 3 బ్యాంక్ ఉద్యోగులు సైతం ఉన్నారని పోలీసులు తెలిపారు. ఫేస్బుక్ బ్రౌజింగ్, వాట్సాప్ గ్రూప్స్ ద్వారా అమాయక ప్రజల్ని నిందితులు ఆకర్షిస్తున్నారని సిపి ఆనంద్ తెలిపారు. దేశవ్యాప్తంగా చేసిన ఈ ఆపరేషన్లో 8 రాష్ట్రాల్లో ఈ ఆపరేషన్ జరిగింది. 52 మంది నేరస్తుల్ని, సైబర్ క్రైమ్ నేరస్తుల్ని పట్టుకోవడం జరిగింది. దాంట్లో 3 మాస్టర్ మైండ్స్ ఉన్నారు, అంటే సూత్రధారులు. వారు మొత్తం కూడా ఆపరేషన్స్ అన్ని ప్లాన్ చేస్తున్నారు, సైబర్ క్రైమ్స్ అన్ని కూడా చేయిస్తున్నారు. దీని ద్వారా 33 కేసులు డిటెక్ట్ అయ్యాయి. హైదరాబాద్ సిటీలో, తెలంగాణ రాష్ట్రంలో 74 కేసులు రిజిస్టర్ అయ్యాయి. అండ్ దేశవ్యాప్తంగా 576 కేసులు